శాంతి. ఈరోజు 5/1/2026 జనవరి 5వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. గీతా జ్ఞానము మరియు రాజ్యోగము మిమ్మల్ని సంపూర్ణ పావనంగా తయారు చేస్తాయి. తండ్రి శ్రీమతం ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. గీతా జ్ఞానము మరియు రాజ్యోగం మిమ్మల్ని సంపూర్ణ పావనంగా తయారు చేస్తాయి. ఈరోజు ప్రశ్న: సత్యుగంలో ప్రతి వస్తువు చాలా మంచిగా సతో ప్రధానంగా ఉంటుంది. ఎందుకని? జవాబు: ఎందుకంటే అక్కడ మనుష్యులు సతో ప్రధానంగా ఉంటారు. మనుషులు మంచిగా ఉంటే సామాగ్రి కూడా మంచిగా ఉంటుంది. మనుషులు చెడుగా ఉంటే సామాగ్రి కూడా నష్టకారకంగా ఉంటుంది. సతో ప్రధాన స్థితిలో అప్రాప్తమైన వస్తువు ఏది ఉండదు. ఏ వస్తువు ఎక్కడి నుండి తెప్పించవలసిన అవసరం ఉండదు, దిగుమతి చేసుకునే అవసరం ఉండదు అక్కడ. ఓం శాంతి. బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు. దీన్ని జీవము అని అంటారు, శరీరాన్ని. ఇందులో ఆత్మ అంటే బ్రహ్మబాబా ఆత్మ ఉంది. బ్రహ్మ గురించి చెప్తున్నారు. అంతేకాక పరంపిత పరమాత్మ కూడా ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట ఇది పక్కా అవ్వాలి. అందుకే వీరిని దాదా అని కూడా అంటారు. ఈ నిశ్చయం పిల్లలకుంది. మీరు ఈ నిశ్చయంలోనే రమించాలి, ఆనందపడాలి. బాబా ఎవరిలో ప్రవేశించారో అనగా అవతరించారో వారి కొరకు స్వయంగా తండ్రి ఇలా చెప్తున్నారు: నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలు, అది కూడా అంతిమ సమయంలో వస్తాను. ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతము. సర్వోన్నతుడైన భగవంతుడిదే సర్వశ్రేష్టమైన మతము. వారి శ్రీమతం ద్వారానే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరు భ్రష్ట మనుషుల నుండి శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. దీని కొరకే మీరు ఇక్కడికి వచ్చారు. మిమ్మలను శ్రేష్టాచారులుగా నిర్వికార మతానికి చెందిన దేవీ దేవతలుగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడం అంటే ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతలుగా చేసేందుకే నేను వస్తాను. సత్యుగంలో కూడా మనుషులే ఉంటారు, కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు కలియుగంలో ఆసురీ గుణాలు కల మనుషులు ఉన్నారు. అది ఇది అంతా మనుష్య సృష్టియే, కానీ అది ఈశ్వరీయ బుద్ధి, ఇది ఆసురీ బుద్ధి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి ఉంటాయి. భక్తి జ్ఞానము ఈ రెండు భిన్నమైనవి కావు. భక్తి గ్రంథాలు ఎన్ని ఉన్నాయి, జ్ఞాన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి. తండ్రి జ్ఞానసాగర్లు. ఎవరైతే ధర్మస్థాపన చేస్తారో వారి పుస్తకం ఒకటి ఉండాలి. దాన్ని ధార్మిక గ్రంథమని అంటారు. మొదటి ధర్మ గ్రంథం గీత, శ్రీమద్ భగవద్గీత. మొదటి ధర్మం ఆది సనాతన దేవత ధర్మమని, హిందూ ధర్మం కాదని, గీత ద్వారా హిందూ ధర్మం స్థాపన అయ్యిందని గీతను కృష్ణుడు గానం చేశారని భావిస్తారు. ఎవరినైనా అడిగితే పరంపరగా కృష్ణుడే గానం చేశాడని అంటారు. శివ భగవాను వాచ అని ఏ శాస్త్రంలోనూ లేదు. శ్రీమద్ కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు. ఎవరైతే గీతను పఠించి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పవిత్రతను కూడా నేర్పిస్తున్నారు. కామం మహాశత్రువు. ఈ శత్రువుతోనే మీరు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు దానిపై విజయాన్ని పొందటం ద్వారా జగజ్జీతులుగా అనగా విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇది చాలా సహజము. అనంతమైన తండ్రి కూర్చుని ఇతని ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు సర్వాత్మల తండ్రి. ఇతడు మనుష్యులందరికీ అనంతమైన తండ్రి. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరేంటని మీరు ఎవరినైనా ప్రశ్నిస్తే వారు తికమక పడతారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు రచన. మరి ముగ్గురికి ఎవరో ఒక తండ్రి అయితే ఉంటారు కదా.
ముగ్గురికి తండ్రి నిరాకార శివుడని మీరు చూపిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లను సూక్ష్మవతనంలోని దేవతలుగా చూపిస్తారు. వారికి పై భాగాన శివుడున్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలందరికీ తమదైన శరీరం తప్పకుండా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. వారు సదా నిరాకారులు. పరంపిత పరమాత్మ అయ్యారు. ఆ నిరాకార పరంపిత పరమాత్మకు సంతానమని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ శరీరం ద్వారా పరంపిత పరమాత్మ అని అంటుంది. ఇవెంతో సహజమైన విషయాలు. వీటినే మొట్టమొదట విషయాలని అలఫ్ బే అని అంటారు. అలఫ్ అంటే తండ్రి, బే అంటే వారసత్వం. చదివించేవారెవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? నిరాకార తండ్రి. వారిపై కిరీటము మొదలైనవేవి లేవు. వారు జ్ఞానసాగర్లు, బీజరూపులు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు కదా. వృక్షాలన్నింటి ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. తోటను సంభాళన చేసే తోటమాలులు కాకుండా మీరు బీజాన్ని ఎలా నాటుతారో, దాని నుండి వృక్షం ఎలా వస్తుందో మీరు అర్థం చేసుకోగలరు. అవన్నీ జడమైన వృక్షాలు, ఇది చైతన్యమైంది. మీ ఆత్మలో ఈ వృక్ష జ్ఞానం ఉంది. ఇంకెవ్వరి ఆత్మలోనూ ఈ జ్ఞానం లేదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు కనుక వృక్షం మనుషులదే అవుతుంది. ఇది చైతన్యమైన రచన. బీజానికి ఈ రచనలకు భేదం ఉంటుంది కదా. మామిడి విత్తనాన్ని నాటుట ద్వారా మామిడి పండు వెలువడుతుంది. మామిడి చెట్టు ఎంతో పెద్దదిగా అవుతుంది. ఆ విధంగానే మనుష్య బీజం నుండి మనుషులు చాలా ఫలదాయకంగా అవుతారు. జడ బీజంలో జ్ఞానం ఉండదు. వీరు చైతన్య బీజ రూపము. వీరిలో సృష్టి రూపీ వృక్షం అంతటి జ్ఞానం ఉంది. వృక్షం ఎలా ఉత్పన్నమవుతుందో, పాలన ఎలా జరుగుతుందో, మళ్ళీ వినాశనం ఎలా అవుతుందో ఈ జ్ఞానం అంతా ఉంది. ఈ చాలా పెద్ద వృక్షం వినాశనమై మళ్ళీ నూతన వృక్షం ఎలా నిలుస్తుందో గుప్తము. మీకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు అంటు కట్టబడుతుందని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. బీజం ద్వారా వెలువడే మొట్టమొదటి ఆకులు ఎవరు? సత్యుగపు మొదటి ఆకు కృష్ణుడే అని అంటారు. లక్ష్మీనారాయణులు అనరు. కొత్త ఆకులు చిన్నవిగా ఉంటాయి, తర్వాత వృద్ధి చెందుతాయి. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది. వీరు చైతన్యమైన వారు కదా. తర్వాత వెలువడే ఆకులకు కూడా మహిమ ఉంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. మనం దైవిక గుణాలను ధారణ చేసి వీరిలాగా తయారవ్వాలనేది ముఖ్యమైన విషయం. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకుంటే జ్ఞానం బుద్ధిలోకి రాదు. ఈ చిత్రాలు బాగా ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ కూడా జరుగుతుంది. జ్ఞాన మార్గంలో ఈ చిత్రాల ద్వారా మనం ఇలా తయారవ్వాలనే జ్ఞానం లభిస్తుంది. భక్తి మార్గంలో మనం ఇలా తయారవ్వాలని భావించరు. భక్తి మార్గంలో అనేక మందిరాలను నిర్మిస్తారు. అందరికంటే ఎక్కువ మందిరాలు ఎవరు ఉంటాయి? తప్పకుండా శివబాబా మందిరాలే ఉంటాయి. వారు బీజరూపులు కదా. వారి తర్వాత రచనలో మొదటి స్థానంలో ఉన్న వారి మందిరాలు ఎక్కువగా ఉంటాయి. రచనలో మొదటి స్థానం ఈ లక్ష్మీనారాయణులది. శివుని తర్వాత వీరికి అంటే లక్ష్మీనారాయణులకు ఎక్కువ పూజ జరుగుతుంది. మాతలు జ్ఞానం ఇచ్చినప్పటికీ వారికి పూజ జరగదు. అంటే వర్తమానంలో వారు చదివిస్తారు కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. మీరెవ్వరిని పూజించరు. చదివే వారిని ఇప్పుడు పూజించలేరు. చదువుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని మర్చిపోతారో అప్పుడు పూజ జరుగుతుంది. మీరే దేవతలుగా అవుతారు. మనలను ఇలా తయారు చేయువారికి మొదటి పూజ జరుగుతుందని, ఆ తర్వాత నెంబర్ వారుగా మనకు కూడా పూజలు జరుగుతాయని మీకు తెలుసు. ఆ తర్వాత కిందకు దిగజారుతూ పంచతత్వాల పూజ కూడా జరుగుతుంది. శరీరం పంచతత్వాలతో తయారయ్యింది కదా. పంచతత్వాలను పూజించటము లేక శరీరాలను పూజించటం రెండు ఒకటే. ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వానికి అంతటికి అధిపతులుగా ఉండేవారని, ఈ దేవీ దేవతల రాజ్యం కొత్త సృష్టిలో ఉండేదనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది.
కానీ అది ఎప్పుడు ఉంటుందో ప్రపంచంలోని వారికి తెలియదు. లక్షల సంవత్సరాలని అంటారు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే అప్పటి విషయాలు ఎవరి బుద్ధిలోనూ ఉండేవి కావు. నేటి నుండి 5,000 సంవత్సరాల క్రితం మనం దేవీ దేవతా ధర్మం వారిలా ఉండేవారిమని మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. దేవీ దేవతా ధర్మం వారు ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాలలోకి పరివర్తన అయ్యారు. హిందూ ధర్మం అని అనరాదు, కానీ పతితులైన కారణంగా స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోవడం శోభించదు. అపవిత్రమైన వారిని దేవీ దేవతలని అనలేరు. మనుష్యులు పవిత్ర దేవతలను పూజిస్తారు కనుక తప్పనిసరిగా వారు స్వయం అపవిత్రంగా ఉంటారు. అందువలనే పవిత్రుల ఎదుట తల వంచవలసి వస్తుంది. భారతదేశంలో కన్యలకు నమస్కరిస్తారు, కుమారులకు నమస్కరించరు, స్త్రీలకు నమస్కరిస్తారు. మగవారికి ఎందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయంలో మొదట మాతలకే జ్ఞానం లభిస్తుంది. తండ్రి ఇతనిలో ప్రవేశిస్తారు. ఇతను ఖచ్చితంగా అతిపెద్ద జ్ఞాన నది. ఇతనన్నిటికంటే పెద్ద నది. నదుల్లో అతిపెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ మేళా కూడా జరుగుతుంది. కానీ వారికి ఇది ఆత్మ పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మపుత్ర నది అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వాన్ని, పరంధామాన్ని ఈశ్వరుడని భావిస్తారు. అందుచే బ్రహ్మపుత్ర నదిని చాలా పావనమైందిగా భావిస్తారు. అతిపెద్ద నది కనుక అది పవిత్రంగా కూడా ఉంటుంది. వాస్తవానికి పతిత పావని అని గంగను కాదు, బ్రహ్మపుత్ర నదిని పిలవాలి. ఈ నదికి మేళా కూడా జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నదుల మేళా. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోవడం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయం. ఇది తర్వాత ప్రాయలోపమైపోతుంది. ఇదైతే చాలా సహజమైన విషయమే కదా. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, ఆ తర్వాత ఈ ప్రపంచమే వినాశనమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు. ఈ శాస్త్రాలు తరతరాల నుండి కొనసాగుతూ వస్తున్నాయని మనుషులు భావిస్తారు. వారిలో జ్ఞానం ఏమాత్రమూ లేదు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. అందుకే పరంపరగా వస్తూ ఉందని అంటారు. దీనినే అజ్ఞాన అంధకారం అని అంటారు. పిల్లలైన మీకిప్పుడు ఈ అనంతమైన చదువు లభిస్తుంది. తద్వారా మీరు ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయించగలరు. మీకు ఈ దేవీ దేవతల చరిత్ర, భౌగోళం గురించి పూర్తి వివరాలు తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన పూజ్యులుగా ఉండే వీరే ఇప్పుడు పతితులుగా, పూజారులుగా అయ్యారు. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. కలియుగంలో అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. తర్వాత నివృత్తి మార్గం ఉంటుంది. అది కూడా డ్రామాలో రచింపబడింది. దానినే సన్యాస ధర్మం అని అంటారు. ఇల్లు వాకిలి సన్యసించి అడవుల్లోకి వెళ్తారు. అది హద్దు సన్యాసము. మీది అనంతమైన సన్యాసము. మనం సంగమయుగంలో ఉన్నాము. మనం ఈ పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్తామని మీరు తెలుసుకున్నారు. మీకు తిథి, తారీఖు, సెకండ్ సహితంగా అన్నీ తెలుసు. వారేమో కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. మీరు 5,000 సంవత్సరాల పూర్తి లెక్క తీయగలరు. కానీ లక్షల సంవత్సరాల విషయాలను ఎవరూ స్మృతి కూడా చేయలేరు కదా. తండ్రి ఎవరు, ఏ విధంగా వస్తారు, ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు మొదలైన విషయాలను మీరిప్పుడు తెలుసుకున్నారు. మీకు అందరి కర్తవ్యము, జాతకాల గురించి తెలుసు. వృక్షంలో లెక్కలేనన్ని ఆకులుంటాయి. వాటిని లెక్కించటం అసాధ్యము. ఈ అనంతమైన సృష్టి రూపీ వృక్షానికి ఆకులు ఎన్ని ఉన్నాయి? 5,000 సంవత్సరాలలో ఇన్ని వందల కోట్లు, ఇక లక్షల సంవత్సరాల్లో అయితే ఎంత లెక్కలేనంత మంది మనుష్యులు ఉంటారు. భక్తి మార్గంలో సత్యుగానికి ఎన్ని సంవత్సరాలు, త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు, ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు అని వ్రాయబడి ఉంది.
తండ్రి కూర్చొని మీకు ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మామిడి టెంకను చూస్తూనే మామిడి చెట్టు ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు మనుష్య సృష్టి బీజరూపుడు మీ ముందున్నాడు. వారే కూర్చొని మీకు వృక్ష రహస్యాలన్నింటినీ వివరిస్తున్నారు. ఎందుకంటే వారు చైతన్యమైన వారు కదా. ఇది మన తెల్లక్రిందులుగా ఉన్న వృక్షం అని తెలుపుతున్నారు. ఈ ప్రపంచంలో జడ చైతన్యాలు ఏవి ఉన్నాయో అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా రిపీట్ అవుతాయని మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు ఎంతగా వృద్ధి చెందుతూ ఉన్నారు. సత్యుగంలో ఇంత ఉండదు. ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి, ఫలానా వస్తువు జపాన్ నుండి వచ్చిందని అంటారు. సత్యుగంలో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవి ఉండవు. డ్రామానుసారంగా అక్కడి వస్తువులు ఇక్కడికి వస్తాయి. అమెరికా నుండి గోధుమలు వస్తాయి. సత్యుగంలో ఇలా ఎక్కడి నుండి ఏ వస్తువు రాదు. ఆ సమయంలో చాలా వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కాబట్టి బాబా ఇవన్నీ చెప్తున్నారు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటితో పాటు ఇతర వస్తువులన్నీ వెలువడుతూ ఉంటాయి. సత్యుగంలో ఎక్కడి నుండి ఎవరివి దిగుమతి చేసుకోరు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుండి వస్తువులను తెప్పిస్తున్నారో చూడండి. మనుషులు తర్వాత వృద్ధి చెందుతూ వచ్చారు. అక్కడి ప్రతి వస్తువు సతోప్రధానంగా చాలా బాగుంటుంది. మనుషులు కూడా సతోప్రధానంగా ఉంటారు. మనుషులు బాగుంటే వస్తువులు కూడా బాగుంటాయి. మనుషులు చెడ్డవారైతే వస్తువులు కూడా నష్టకారకంగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్రపు ముఖ్యమైన వస్తువులు ఆటం బాంబులు. వీటి ద్వారా ఇదంతా వినాశనం అయిపోతుంది. వాటిని ఎలా తయారు చేసి ఉండవచ్చు? తయారు చేసే వారిలో డ్రామానుసారంగా మొదటి నుండే ఆ జ్ఞానం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వారిలో ఆ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఎవరిలో ఏ సెన్స్ ఉంటుందో వారు ఆ పనే చేస్తారు. ఎవరిలో ఏ జ్ఞానం ఉంటుందో వాళ్ళు అదే పనే చేస్తారు. ఇతరులకు కూడా దాన్నే నేర్పిస్తారు. కల్పకల్పము ఏ పాత్రను అభినయించారో మళ్ళీ అదే పాత్ర చేస్తారు. ఇప్పుడు మీరెంత జ్ఞానవంతులుగా అవుతారంటే దీన్ని మించిన జ్ఞానం ఇంకేది ఉండదు. మీరు ఈ జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతారు. దీనికంటే ఉన్నతమైన జ్ఞానం ఇంకేది లేదు. అదంతా మాయా జ్ఞానము. దాని ద్వారా వినాశనం అవుతుంది. వారు అంటే వైజ్ఞానికులు చంద్రునిపైకి వెళ్తారు, పరిశోధనలు కూడా జరుపుతారు. మీకు కొత్త విషయాలేవి లేవు. ఇదంతా మాయ యొక్క ప్రభావము. చాలా ఆడంబరం చేస్తారు, చాలా లోతుగా వెళ్తారు, బుద్ధిని చాలా భ్రమింపచేస్తారు. ఏదో అద్భుతాన్ని చేసి చూపాలని అనుకుంటారు. చాలా అద్భుతం చేయడం ద్వారా ఇంకా నష్టం వాటిల్లుతుంది. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. తయారు చేయవారికి దీని ద్వారా ఇలా వినాశనం జరుగుతుందని తెలుసు. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, గుప్తంగా జ్ఞానస్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. దేవతల చిత్రాలు ఎదుట కనిపించినప్పుడు వాటికి నమస్కరించటము లేక వందనం చేసేందుకు బదులుగా వారిలాగా తయారయ్యేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. 2, సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకుని జ్ఞానస్వరూపులుగా అవ్వాలి. ఈ జ్ఞానానికి మించిన జ్ఞానమేదీ లేదు అనే నశలో ఉండాలి. ఈరోజు వరదానము, శ్రేష్ఠ ఆత్మ భవ. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు. ఏక్ బాప్ దూసరా నా కోయ్ అనే పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠాత్మ భవ. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు అనే పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠాత్మ భవ. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు. ఈ పాఠం నిరంతరం గుర్తుంటే స్థితి ఏకరసంగా అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానం అయితే అంతా లభించేసింది. అనేక పాయింట్లు ఉన్నాయి, కానీ జ్ఞాన పాయింట్లతో పాటు పాయింట్ రూపంలో ఉండాలి.
కేవలం జ్ఞాన పాయింట్లు కాదు, ఆత్మ పాయింట్ రూపంలో ఉండాలి. ఇది ఎవరైనా క్రిందకి లాగుతున్న సమయంలో చేయాల్సిన అద్భుతం. ఒకసారి ఏదైనా విషయం కిందికి లాగుతుంది, ఒకసారి ఎవరైనా వ్యక్తి, ఒకసారి ఏదైనా వస్తువు, ఒకసారి వాయుమండలము. ఇదైతే తప్పకుండా జరుగుతుంది. కానీ ఒక్క సెకండ్లో ఈ విస్తారం అంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి. అప్పుడు శ్రేష్ఠాత్మభావ యొక్క వరదాని అని అంటారు. స్లోగన్: జ్ఞానశక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులు ఓడిపోతాయి. జ్ఞానశక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులు ఓడిపోతాయి. అచ్చా, అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు అందరూ ముక్తులుగా అయ్యి ఎటువంటి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వాలంటే సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులుగా అయిపోవాలి. ఇప్పుడు నా ఒక్కొక్క పుత్రుడు ఎప్పుడు జీవన్ముక్తంగా అవుతాడు అనే విషయంలో బ్రహ్మబాబా డేట్ కాన్షియస్తో ఉన్నారు. అంతంలో జీవన్ముక్తులుగా అవుతామని అనుకోకండి. చాలా కాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం చాలా కాలపు జీవన్ముక్త రాజ్య భాగ్యానికి అధికారులుగా చేస్తుంది. కాబట్టి చాలా కాలం యొక్క జీవన్ముక్త అభ్యాసం అనేటువంటిది మనం చేస్తూ వెళ్దాము. మరి రోజు మధువనం నుండి వచ్చినటువంటి అవ్యక్త మాసం యొక్క స్పెషల్ హోంవర్క్లో భాగంగా ఈరోజు స్వమానము: నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తులుగా జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము: मैं आत्मा जीवनमुक्त स्थिति का अनुभव करते हुए ब्रह्मा बाप समान मास्टर मुक्तिदाता बन हर आत्मा को मुक्ति जीवन मुक्ति का वरदान दे रही हूँ. నేను ఆత్మను జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకుంటూ బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతగా అయి ప్రతి ఆత్మకు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తూ ఉన్నాను. ఏం అభ్యాసము? నేను ఆత్మను జీవన్ముక్త స్థితి యొక్క అనుభవాన్ని చేస్తూ బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతగా అయి ప్రతి ఆత్మకు ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తూ ఉన్నాను. धारणा: सारे दिन जीवन मुक्त स्थिति का अनुभव करना और आत्माओं को मुक्ति की सकाश देना. రోజంతట్లో జీవన్ముక్త స్థితిని అనుభవం చేయడము మరియు ఆత్మలకు ముక్తి యొక్క సకాష్ ఇవ్వడము. ఈ యొక్క ధారణ మనం ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.